صلی اللہ علیہ یا رسول اللہ وسلم علیک یا حبیب اللہ سے پاتے ہیں سب پانے والے چمک تجھ سے پاتے ہیں سب پانے والے چمک تجھ سے پاتے سب پانے والے چمک اور برستا نہیں دیکھ کر ابر رحمت برستا نہیں دیکھ کر ابر رحمت برستا نہیں دیکھ کر ابر رحمت بدوں پر بھی برسا دے برسانے والے بدوں پر تجھ سے پاتے ہیں سب پانے والے اللہ تو زندہ ہے اللہ تو زندہ چشم عالم سے چپ جانے والے چمک تجھ سے پاتے سب پانے والے رضا نفس دشمن ہے دم میں نہ آنا رضا نفس دشمن ہے دم میں نہ آنا رضا نفس دشمن ہے دم میں نہ آنا کہاں تم نے دیکھے ہیں چدرانے والے کہاں تم نے دیکھے ہیں چدرانے والے چمک تجھ سے پاتے ہیں سب پانے والے میرا دل بھی چمکا دے چمکانے والے ماشاءاللہ ماشاءاللہ یہ وہ عظیم نعت خواں ہیں الحمدللہ اللہ ان کی جان مال کی حفاظت فرمائے اور آواز میں اور ترقی عطا فرمائے حضرات اکرامی جہاں تمام اس وقت جمع ہوئے ہیں یہ وہ اللہ کے ولی ہیں جن کے بارے میں حضرت سید نذر اللہ رحمت اللہ علیہ کے بارے میں شہر پدتور والوں کو بھی بہت سے کم معلوم ہے یہ وہ عظیم ذات ہے اللہ کے نیک بندے انہوں نے اپنی جائیداد کو ٹرسٹ کے لیے رکھے ہیں صرف ہمارے درمیان چند ہی لمحوں میں انشاءاللہ العزیز شہر پدتور کے MLA جناب وردر راج الدین صاحب آ چکے ہیں میں ان کا استقبال کرتا ہوں اور ڈیس پر تشریف لائیں جناب وردر راج الدین صاحب MLA آ چکے ہیں الحمدللہ سب حضرات استقبال کریں مرحبا اہلاً سہلاً مرحبا మీడియా ఉంది సరే సార్
राजुद्दीन साहब को डैश पर तशरीफ लाए, आपके लिए इस्तकबाली है। अस्सलाम वालेकुम हजरात, आज नजरुल्लाह साहब ट्रस्ट की तरफ से ये मीटिंग किया जा रहा है। इसमें चीफ गेस्ट के नाम हमारे పొదురు के ఎమ్మెల్యే साहब నంద్యాల వరదరారెడ్డి గారు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా వాళ్ళను ఆహ్వానించినాము। అలాగే సీఎం సురేష్ నాయుడు గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం। ఆయన వస్తారు వచ్చి శ్రీ కెఎస్ ఇనాయతుల్లా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను। మాజీ కౌన్సిలర్ పొద్దుటూరులో ముస్లింలకందరికీ నాయకుడిగా ఒక తాటి మీద నడిపిస్తున్న శ్రీ విఎస్ ముక్తార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను। కమిటీ గారు మున్సిపల్ చైర్మన్ పదవి కూడా అనుభవించారు। వాళ్ళు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన పొద్దురు పెద్దలు అందరికీ పొద్దురుకంతా చైర్మన్ గా కూడా పనిచేశారు। ఆయన ఆధ్వర్యంలోనే ఈ రోజు ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు కమిటీ కార్యదర్శి మా సీనియర్ న్యాయవాది ఎన్ దాదాపీర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। ప్లీజ్ కమ్। ఎస్ నూరుల్లా సాహెబ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। ప్లీజ్ కాదు, ప్లీజ్ రండి। సన్మానం, చిన్న సన్మానం। ఇట్లా తిరుగు స్వామి. ये పొద్దురు मुसलमानों का फंक्शन అనేసి अंजुमन माजी प्रेसिडेंट इकबाल भाई और प्रेजेंट प्रेसिडेंट बोलारम बादशाह स्टेज के ऊपर आ जाए। నజరుల్లా సాహెబ్ ట్రస్ట్ తరఫున వాటి స్థలము, వాటి వివాదాల గురించి మీరు శ్రీ సీఎం సురేష్ నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము। రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొద్దుటూరులో చిరపరిచితులు అందరికీ కావాల్సిన వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సురేష్ నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం। పుష్పగుచ్చంతో ఆహ్వానించి సన్మానం उल्टा डालता है उल्टा डाला आपको जो उल्टे सीधे खाना तो मजा नहीं है। और जनाब दादा सेक्रेटरी सीनियर एडवोकेट एन दादापीर साहब अब बात कर दी। సభకు హాజరైన మీ అందరికీ నమస్కారాలు, పెద్దలకు అందరికీ నమస్కారాలు। నేను ఈ కమిటీ నజరుల్లా సాహెబ్ గారి గురించి రుణపడి నజరుల్లా సాహెబ్ గారు పెద్ద చావిడి ఉండింది। వాళ్ళ శిష్యులతో ఆయన బోధిస్తే తన జీవనం సాగించేవారు। వాళ్ళ శిష్యులంతా అప్పుడు ఈ ప్లేస్ అంతా వ్యవసాయ భూములు। వాళ్ళ శిష్యులు తలా ఇంత చంద వేసుకున్నారో తెలియదు కానీ ఈ ప్రాపర్టీ ఆయన పేరుతో దానంగా ఇచ్చారు।
ఆ రకంగా ఈ ప్రాపర్టీ మొత్తం ఇక్కడ ఇచ్చి ఇంతవరకు ఈ రోడ్డుతో సహా ఈ మొత్తం ప్రాపర్టీ మసీదు ఖబరస్థాన్ ఇదంతా ఆయనకు సంబంధించిందే. ఆయన సొంత ఆస్తి. ఒక వ్యక్తి సొంత ఆస్తి అయితే తనకి ఇష్టపడిన ఆయనకి ఇవ్వచ్చు, విక్రయం చేయొచ్చు, దానంగా ఎవరికైనా కాల్ చేయవచ్చు, కొడుకులకి కూతుళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే వేరే కాలం వరకు ఇవ్వచ్చు. సొంత ఆస్తి కాదు, తన ఇష్ట ప్రకారం చేయొచ్చు. అదే రకంగా ఆయన ఇక్కడ శిష్యుడిగా వాళ్ళ శిష్యులతో బోధ చేస్తూ ఆయన జీవనం సాగించేటప్పుడు ఈ ప్లేస్ ఏదే రకంగా పర్మనెంట్గా ప్రజల కోసం ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఒక భగవంతుడు ఒక ఆలోచన కలిగించినాడు. ఆ రకంగా ఆయన తనకు తానే ఒక రిజిస్టర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిజిస్టర్డ్ కమిటీ 1944లో 1944లో రిజిస్టర్ చేశారంటే మీరు ఆలోచించండి. ఆ కమిటీ హజరత్ నబుల్లా షా దర్గా సాహెబ్ అనే పేరుతోనే ఇప్పటికీ అక్కడి నుంచి ఇప్పటికీ కూడా అదే పేరుతో కంటిన్యూ చేశారు. ఆయన పెట్టిన కమిటీ ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన కుమారుడు ఇద్దరు ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు కొంతమంది. ఆయన వీర్నామాలో కనిపించిన విషయం అంటే వాళ్ళ శిష్యులకు కానీ వాళ్ళ పుత్రులు కానీ పౌత్రులు కానీ ఈ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండకూడదు, అది ఆయన వీర్నామా. అదే రకంగా కమిటీ ఏర్పాటు ఆయన రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఆస్తిని మేము వారసులమని కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు జబ్బార్ మౌలానా అని పెద్ద స్కాలర్ అయిన మౌలి సాబు, ఆయన నబుల్లా సాహెబ్ గారికి సమీప బంధువు, మా అధ్యక్షులు వినాయకుల గారికి గురువు ఆయన. అప్పుడు ఆయన పొద్దుటూరులో పెద్దలతో సమావేశం పరిచి ఈ ఆయన ఏర్పాటు చేసిన కమిటీలో ఉండే వాళ్ళ వ్యక్తులు చేరిపోయిన తర్వాత దాన్ని రిన్యూవల్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్దవాళ్ళంతా ఏర్పాటు చేసి 1976లో ఈ కమిటీ రిజిస్టర్ చేసినారు. ఆక్రమించకుండా మా సాధన అని అడగకుండా కాపాడకుండా చూస్తున్నాం. అయితే మా మీద కేసులు ఉన్నాయి, వారసులు అన్ని కేసులు పెట్టినారు. ఆ కేసులు కూడా గెలిచినాం, అప్పీల్ చేసినారు, అప్పీల్లో కూడా గెలిచినాం. మళ్ళీ కొంతమంది కేసు పెట్టారు, ఆ కేసులు కూడా పోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు ఉంది, ఇది కూడా జరుగుతుంది. ఇప్పుడు మేమే వారసులము, మాకే కావాలని. ఆ సందర్భంలో నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ ఆస్తిని కుర్సీ బేగం అనే ఆయన మొత్తం ఈ మసీదు ఇప్పుడు ఉండే స్థలము, ఆ కబ్రస్థాన్ ఉండే స్థలము, ఒక విక్రేత శివారెడ్డి అనే కంటి హాస్పిటల్ డాక్టర్కు విక్రయించింది. ఆయన విక్రయించిన తర్వాత ఆయన ఇక్కడ బట్టలు పాతి ఆ స్థలం స్వాధీనం చేసుకోవాలని వచ్చారు. అప్పుడు మేమంతా అట్టగించి ముఖ్యార్ గారు మేము అప్పుడు మన ఎమ్మెల్యే వరదారెడ్డి గారి దగ్గరికి ఒక పంచాయతీ తీసుకుని ఈ విషయం చెప్తే ఆయన ఒక పంచాయతీ చెప్పినారు. బహుశా 1984 అనుకుంటాను, కరెక్ట్గా గ్యాప్ ఉండేది నాకు. మున్సిపల్ మీటింగ్ హాల్లో కడప నుంచి అడ్వకేట్స్ వచ్చినారు, వాళ్ళ తరఫున వారసుల తరఫున మంచి సీనియర్ లాయర్స్. పొద్దుటూరులో మా కమిటీ తరఫున వైవి సుబ్బారెడ్డి సీనియర్ అడ్వకేట్, ఆయన వి వీరారెడ్డి సీనియర్ అడ్వకేట్, వాళ్ళతో పాటు అందరూ ఉన్నాయి. అప్పుడు ఈ వీలునామా కుర్చీ తెగమని ఆయన 1944లో ఉండే రిజిస్టర్ వీలునామా కాదు, కొత్త వీలునామా ఉందని చెప్పి 1945లో ఒక డూప్లికేట్ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అది రిజిస్టర్ కాదు. అప్పుడు లాయర్లు అందరు కూర్చున్న తర్వాత ఆయన వాళ్ళు ఒపీనియన్ తీసుకొని మీరు దీని గురించి ఏం చెప్తారే అని చెప్పి ఈ వీలునామాను ప్రజెంట్ చేసిన తర్వాత శివారెడ్డి కొనేదానికి లేదు, ఎవరు దీనికి అమ్మేదానికి లేదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఆయన డిక్లరేషన్ ఇచ్చినారు. ఆ రోజు
వరదాద్రి గారు. అప్పటి నుంచి ఎవరు దీన్ని రాదనుకొని మేము ఏదో డెవలప్ చేసుకోవాలనుకుంటాం. కానీ కేసులు జరుగుతూనే ఉన్నాయి, కేసులు వేస్తున్నారు. తర్వాత మా కమిటీలో ఒక ఆలోచన వచ్చింది, దీన్ని కాపాడాలంటే ఏదో ఒక రకంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని. చాలీఖండ కట్టాలని కొంతమంది, మదరస కట్టాలని కొంతమంది ప్రపోజల్ జరుగుతాయి. ఇప్పుడు కమిటీలో ఒక ఆయన నూరుల్లా నేను మసీద్ కంటే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆయన నాకు జ్ఞాపకం ఉంది. అందరూ ఆమోదించారు దానికి. వెంటబడి ఇక్కడ మసీద్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. మీకు ఇంకొక విషయం చెప్తాను నేను చెప్పలో కదా. ఈ మసీదు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫౌండేషన్ వేయాలి కదండి. ఎవరు వేశారో తెలుసునా? పురాతంతా కొత్తగారు, వరదరాజరెడ్డి గారు, వీరారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు లాయర్లు వచ్చి అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు గుణాలు చదివితే ఆ గుణాలు చదివిన తర్వాత ఆ ఫౌండేషన్ మీదనే మసీదు కట్టాను. మీకు ఎన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే లోపల వాళ్ళు మా వారసులు మాకు చెందాలా, మేము కరెక్ట్ అయిన మనుషులు అని చెప్పి ప్రచారం చేసుకుంటా కొంతమంది నాయకుల దగ్గర కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు. మేము కూడా వాళ్ళ దగ్గర పోయి ఇది చెప్తున్నాం, ఇదే పరిస్థితి ఉందని. నాయకులు కూడా చాలా మంది దీంట్లో మేము జోక్యం చేసుకోము, మీరు చేస్తున్నది కరెక్ట్ అని అన్నారు. ఇప్పుడు నదులా సాహెబ్ గారి మనముడు ఒక ఆయన జాయిన్ హుస్సేన్ అని ఆయన వచ్చారు మొత్తారి దగ్గరికి వచ్చి, నేను మీతోనే ఉంటాను, నాకు వాళ్ళతో అవసరం సంబంధం లేదని వచ్చి మాతోనే ఉన్నాడు. ఆయన కూడా మాతో ఇప్పుడు ఈ కమిటీలో సహకరిస్తూ చేసుకుంటున్నారు. ఈ రకంగా మేము ఈ ఆస్తులను కాపాడుకుంటూ ఇక్కడ మసీదు కట్టిన తర్వాత ఈ పక్కన చాలీఖానా ఇది కట్టారు. ఇది కూడా అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండేప్పుడు వరదరాజి ఆధ్వర్యంలోనే ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. తర్వాత అది కన్స్ట్రక్షన్ జరిగింది. అదే రకంగా అన్ని మసీద్ పేరు కూడా మస్జిదే నజరుల్లా ఆయన పేరుతోనే, కమ్యూనిటీ హాల్ నజరుల్లా కమ్యూనిటీ హాల్ ఆయన పేరుతోనే. ఇక్కడ ప్రతిరోజు 5 పూట నమాజ్ జరుగుతుంది. మౌలీలు ఉన్నారు, పెద్దలు అందరున్నారు. ప్రతిరోజు జరిగే ఈ నమాజ్ పుణ్యమంతా ఆ మహానుభావులకే చెందుతారు. దీంట్లో ఏం కానీ వాళ్ళ ఉద్దేశం వేరే. వాళ్ళు ఏదో అనుకొని తీసుకోవాలని ఉన్నారు కానీ అభివృద్ధి కలగ మాకు ఎలాంటి ఎవరికి కానీ కమిటీ కానీ ఇంకొకరు కానీ దీంట్లో పరాధీనం చేసే హక్కు లేదు. ఏదైనా చేయాలంటే డెవలప్ చేయాల్సిందే, ప్రజల కోసం, ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం చేయాల్సింది తప్ప వేరే చేసేదానికి వీలే లేదు. వీళ్ళ నా ప్రకారం ఆయన ఎందుకు రాసినాడో, భగవంతుడు ఎందుకు కల్పించినాడో, వాళ్ళ కుమారుల మీద, వాళ్ళ వారసుల మీద నమ్మకం ఎందుకు లేకపోయిందో కానీ అది భగవంతుడికి తెలియాలా, ఆయనకి తెలియాలా, మనకి తెలియదు. ఆ రకంగా ఆయన వీళ్ళనామా రాసి ఈ ప్రాపర్టీని భవిష్యత్తులో కూడా ఏం ఇబ్బంది లేకుండా కాపాడే పరిస్థితులు కల్పించాడు ఆయన. వాళ్ళ బంధువులు కూడా మాకు సహకరించినారు. ఇప్పుడు కొంతమంది మేము వాళ్ళ వారసులమని వస్తున్నారు. అది తప్పుడు సమాచారం. మీరందరూ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళ కృతజ్ఞతలు. నమస్కారం.